అందరికీ నమస్కారం. ఈరోజు మనము 6th క్లాసు డే 9 ఇంగ్లీష్ రెడీనెస్ థీమ్ వచ్చేసరికి ఫ్లేవర్స్ అండ్ కలర్స్ లెర్నింగ్ అవుట్కమ్స్. స్టూడెంట్స్ ఈ డే 9లో భాగంగా ఏమేమి నేర్చుకుంటారంటే అండర్స్టాండ్ వొకాబులరీ రిలేటెడ్ ఫ్లేవర్స్ అండ్ కలర్స్. ఫ్లేవర్స్ కలర్స్ నేర్చుకుంటారు. అలాగే డిస్క్రిప్టివ్ లాంగ్వేజ్, వాటి యొక్క స్పెల్లింగ్స్, డిఫరెన్స్, అపీరెన్స్ ఆఫ్ ఫ్లేవర్స్. నెక్స్ట్ రైట్ సెంటెన్సెస్ యూజింగ్ అడ్జెక్టివ్స్ లైక్ బ్యూటిఫుల్, ఫ్రాగ్రెన్స్. ఈ విధంగా వీటిని ఉపయోగించి సింపుల్ సెంటెన్సెస్ కూడా రాస్తారు. ఇక్కడ యాక్టివిటీ 1లో డిస్కస్ విత్ స్టూడెంట్స్ తోటి మనం ఎలాంటి క్వశ్చన్స్ అడిగితే వాళ్ళ నుంచి రెస్పాన్స్ వస్తాయో మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ రోజ్. రోజ్ యొక్క కలర్ ఏంటంటే పిల్లలందరూ రెడ్ అని చెప్తారు. విచ్ కలర్ ఈజ్ ఎల్లో. విచ్ ఫ్లవర్ ఈజ్ ఇన్ ఎల్లో కలర్. ఏ ఫ్లవర్ ఎల్లో కలర్లో ఉంటుందంటే సన్ ఫ్లవర్. వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ లోటస్. లోటస్ యొక్క కలర్ ఏంటంటే పింక్ అని చెప్తారు. ఈ విధంగా పిల్లలందరూ చక్కగా ఆన్సర్స్ చెప్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకు ఫ్లవర్స్ అన్నీ ఈ సర్కిల్లో ఇచ్చారు. ఈ సర్కిల్లో ఉన్న ఫ్లవర్స్ యొక్క స్పెల్లింగ్స్ ఈ బాక్స్లో ఇచ్చారు. వాటిని మనం చూసి కలర్ చేయవలసి ఉంటుంది. చూడండి, సన్ ఫ్లవర్ ఫస్ట్ లైన్లో ఉంది. నెక్స్ట్ రోజ్, ROSE రోజ్. నెక్స్ట్ లోటస్. నెక్స్ట్ లిల్లీ, LILY. నెక్స్ట్ మ్యారీగోల్డ్, MARIGOLD మ్యారీగోల్డ్. నెక్స్ట్ వన్ హైబిస్కస్. హైబిస్కస్ చూడండి, హైబిస్కస్ HIBISCUS హైబిస్కస్. నెక్స్ట్ జాస్మిన్, JASMIN జాస్మిన్. ఈ విధంగా మనము టేబుల్లో చూసి ఫ్లవర్స్ యొక్క స్పెల్లింగ్స్ వాటిని సర్కిల్ చేస్తాము. నెక్స్ట్ యాక్టివిటీ 2లో ప్రాక్టీస్ వర్డ్స్. ఇక్కడ వర్డ్స్ ఇచ్చారు, వీటిని మనము పిల్లల చేత పలికించాలి. పిల్లలందరూ చక్కగా పలకండి. హైబిస్కస్, రెడ్, రోజ్, లిల్లీ, సన్ఫ్లవర్, ఆర్చిడ్, ఎల్లో, డైసీ, మ్యారీగోల్డ్, జాస్మిన్, ఆరెంజ్, జిన్నియా, టులిప్, వైట్, పింక్. ఈ విధంగా వర్డ్స్ అన్నీ నేర్చుకున్న తర్వాత యాక్టివిటీ 3లో మనకు సబ్స్టిట్యూషన్ టేబుల్ ఇచ్చారు. టీచర్ మేక్స్ ఓరల్ ప్రాక్టీస్. టీచరు ఈ సెంటెన్సెస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. పిల్లలందరూ వీటి యొక్క మీనింగ్స్ తెలుసుకోవాలి. అదేవిధంగా నీట్గా హ్యాండ్ రైటింగ్ తోటి లైన్స్లో రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ సెంటెన్సెస్ చూద్దాము. రఫ్లీషియా ఈజ్ ద బిగ్గెస్ట్ ఫ్లవర్, అది ఫస్ట్ సెంటెన్స్. నెక్స్ట్ లోటస్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్లవర్. నెక్స్ట్ లిల్లీ ఈజ్ ద మోస్ట్ కలర్ఫుల్ ఫ్లవర్. జాస్మిన్ ఈజ్ ద మోస్ట్ ఫ్రాగ్రెంట్ ఫ్లవర్. ఈ విధంగా మనము సెంటెన్సెస్ అన్నీ క్లియర్గా తయారు చేయవలసి ఉంటుంది. ఇది 6th క్లాస్కి సంబంధించి డే 9 యొక్క యాక్టివిటీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.